దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల హడావుడి నెలకొంది. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వస్తుంది అనే ఆసక్తి ఏ స్థాయిలో ఉందో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అనే ఆసక్తి కూడా దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో అదే స్థాయిలో ఉంది. ఈసారి ఏపీలో ఎన్నికల్ని ప్రధాన పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అన్నది మెజారిటీ సర్వేల మాట. వైకాపా అధినేత జగన్ ఈసారి సీఎం కావడం పక్కా అంటున్నారు. ఫలితాలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉండడంతో బెట్టింగ్ రాయుళ్లు చాలా యాక్టివ్గా ఉన్నారిప్పుడు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పందాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల మీద తెలంగాణలో సైతం బెట్టింగ్ సాగుతోంది. ఓవరాల్గా ఎన్నికల ఫలితాల గురించే కాక ఒక్కో నియోజకవర్గం మీద కూడా పందాలు నడుస్తున్నాయి. అభ్యర్థుల మెజారిటీల మీద కూడా ఫ్యాన్స్ బెట్టింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా పులివెందుల్లో జగన్ మెజారిటీ మీద అందరి దృష్టి నిలిచి ఉంది. ఈసారి అక్కడ రికార్డు స్థాయి మెజారిటీ ఖాయమంటున్నారు. అటువైపు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కంటే జగన్ మెజారిటీ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది అనడంలో మరో మాట లేదు. దీని మీద పందాలు కాసే పరిస్థితి లేదు. బెట్టింగ్ రాయుళ్లు జగన్ మీద ఉన్న నమ్మకంతో చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ మెజారిటీ కలిపిన వైకాపా అధినేత మెజారిటీ కంటే తక్కువ ఉంటుంది అనే ధీమాతో ఈ మేరకు బెట్టింగులు కాస్తుండడం విశేషం. లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ గెలుపు మీదే సందేహాలుండగా గెలిచినా పెద్ద మెజారిటీ ఉండదు అన్నది జగన్ అభిమానుల ధీమా. కాబట్టి జగన్ మెజారిటీ, చంద్రబాబు, లోకేష్ ఇద్దరి మెజారిటీ కలిపినా కూడా ఇంకా ఎక్కువ ఉంటుందని పందాలు కాస్తున్నారట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.